మనం చూస్తున్నాం గత 2-3 రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నారా లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చేయడం టీడీపీ కేడర్తో కూడా టీడీపీ నాయకులందరూ కూడా కొన్ని చోట్ల కూడా కోరుకోవడం. సో మన మంచిదే, ఎవరు రాజకీయాల్లో ఉన్నప్పుడు వాళ్ళ నాయకుల్ని ఒక హోదాలో చూడాలని కోరుకోవడం తప్పు కాదు. లోకేష్ గారిని డిప్యూటీ సీఎం చూడాలని కోరుకోవడం టీడీపీ వాళ్ళు సో మంచిదే. అలాగే పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రిగా చూడాలని మాకు కోరుకుంటుంది కదా. ఎందుకంటే మేము కూడా ప్రజారాజ్య పార్టీ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి చూడాలని మేము మాతో పాటు బడుగు బలైన వర్గాలు ఈ 2 తెలుగు రాష్ట్రాల కోట్లాది మంది ముఖ్యమంత్రిగా చూడాలని కోరుకుంటున్నారని మాకు అభిప్రాయం ఉంది. కాబట్టి మనం కూటమిలో ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట వైసీపీ వాళ్ళకి అవకాశంగా భావిపోకూడదు. మనం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎలా అనుకుంటాడు ఈరోజు మేము మెగా బ్రదర్స్ అంటే 3-4 చంద్రబాబు గారు కలిపి అలా అన్యూన్యంగా మనం కూటమి విజయం చేస్తాం, వెళ్తున్నాం ముందుకి, అన్ని సక్సెస్ అవుతున్నాం, అన్ని నిర్మిస్తున్నాం, అన్ని చేస్తున్నాం అభివృద్ధితో పాటు. ఇలాంటప్పుడు మనం చెడగొట్టాలని చెప్పి వైసీపీలో కొంతమంది బ్యాచ్ ఎదురు చూస్తుంటారు. ఆ బ్యాచ్ అవకాశం ఇవ్వకూడదు కాబట్టి చెప్తున్నాము. ఎన్నికల ముందు ఏదైతే ఒప్పందంతో మనం ముందుకెళ్ళాము ఎన్నికలకి, ఆ ఒప్పందంతోనే మనం ముందుకెళ్తే మంచిది. దానివల్ల ఏమవుతుంది, రాజకీయాల్లో అలజడి సృష్టించకుండా బాగుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి కోట్లాది మంది అభిమానులు భారతదేశంలో కోరుకుంటున్నారు, అది వాస్తవం. కాబట్టి మనసులో మాట్లాడుతుంది, అవి మాట్లాడేటప్పుడు కొంచెం ఒకసారి మనం చూసి మాట్లాడుకుంటే, ఎందుకంటే వైసీపీ వాళ్ళకి పెయిడ్ ఆర్టిస్ట్ అవకాశం ఇచ్చినట్టు వాళ్ళు సోషల్ మీడియాలో చాలా హంగామా చేస్తూ కూటమి చీపీ రకరకాల ప్రయత్నిస్తున్నారు. కూటమి చేర్చిన ఎవరన్నా కాదు, 10 సంవత్సరాల కూటమితో రాష్ట్ర అభివృద్ధి చేయడం పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. పవన్ కళ్యాణ్ నాయకులు రాష్ట్రానికి దేశానికి అవసరం చెప్పి కూడా తెలియజేస్తున్నారు.